అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఇవాళ మన దగ్గర కల్పనాదేవి గారు ఉన్నారు. మేడంకి 2 years బ్యాక్ చిన్న ఏదో నార్మల్ జనరల్ చెకప్కి వెళ్తే అప్పుడు యాంజియోగ్రామ్ చేసి చిన్న ఛాతీలో పెయిన్ సంథింగ్ వస్తే యాంజియోగ్రామ్ చేస్తే అప్పుడు 7 blocks 8 blocks ఉన్నాయని చెప్పారండి. ఆ తర్వాత వాళ్ళు భయపెట్టి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. రకరకాల స్టంట్స్ లేదా స్టంట్స్ వేసుకోవాలి ఇమ్మీడియట్గా అని చెప్పారు. సో మేడం కల్పనాదేవి గారు ఆ స్టంట్స్ కానీ బైపాస్ సర్జరీ కానీ ఇష్టం లేకపోవడం వల్ల మేడం చాలా రకాల డైట్స్ కానీ మెడిసిన్స్ వాడడం కానీ ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 4 months బ్యాక్ మన సెల్ హెల్త్ క్లినిక్ని విజిట్ చేయడం జరిగింది. 3 months డైట్ అయ్యాక మేడంకి మళ్ళీ ఒకసారి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించామండి. అప్పుడు ఏదైతే 7 blocks ఉన్నాయో ఒకటే బ్లాక్ 1 or 2 blocks ఉన్నాయో ఒక బ్లాక్ కూడా 70% ఒకటే ఉంది. మిగతా ఒక బ్లాక్ వచ్చి జస్ట్ 5% కన్నా తక్కువగానే ఉంది. అంటే 7 blocks 8 blocks నుంచి 2 blocks వచ్చి ఒక బ్లాక్కి కొంచెం ఎక్కువ ఉంది, కానీ మిగతా బ్లాక్స్ అన్ని నార్మల్ అయిపోయినాయి, అంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. అది మనకు రిపోర్ట్స్ ద్వారా కూడా తెలుస్తుంది. మేడం కానీ ఈ 4 monthsలో ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడలేదు, హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాడలేదు. రీసెంట్గా నా విచారణ యాత్రకు కూడా వెళ్ళేసి వచ్చారు. బాగా తిరిగినా కూడా ఎక్కడ చెమట పట్టడం కానీ ఆయాసం రావడం కానీ లేదు. అంత బాగా చేసుకుని ఈరోజు మన దగ్గరకు వచ్చారండి సప్లిమెంట్స్ కోసం, అంటే రివ్యూ కోసం వచ్చారు. సో మేడం ఎలా డైట్ చేశారు, డైట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఎలా ప్రాబ్లం తగ్గించుకున్నారు, ఈ ప్రాబ్లం వల్ల ఆమె ఎలా ఉన్నారు, ఆమెకైనా ఆయాసం కానీ ఇలాంటివి వస్తున్నాయి లేదనేది ఆమె సొంత మాటలని తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు కల్పన. మేము కందుకూరు నుంచి వచ్చాము. నాకు 7 blocks ఉన్నాయి 2 years బ్యాక్. చాలా డైట్స్ చేశాను, మెడిసిన్ వాడాను, అలోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, చాలా వాడాను. కానీ ఆయాసం అవి తగ్గలేదు, ప్లస్ బ్లాక్స్ ఏం క్లియర్ అవ్వలేదు. సోషల్ మీడియాలో డాక్టర్ చింతా రవికుమార్ గారి సెల్ హెల్త్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. సరే ఒకసారి ట్రై చేస్తే పోతుంది, ఇన్ని చేశాం కదా అని చెప్పేసి 4 months బ్యాక్ వచ్చాను. వచ్చినప్పటి నుంచి రిసీవింగ్ కానీ ప్రొసీడింగ్ కానీ చాలా బాగుంది. 4 months డైట్, ఫస్ట్ 1 month 1 meal డైట్ ఇచ్చారు, సెకండ్ మంత్ 2 meal డైట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆటోఫాగిల్లో ఉంచారు. ఈ మంత్ మళ్ళీ ఒక రివ్యూ కోసం అని చెప్పేసి వచ్చాను. 4 months డైట్ ఆఫ్టర్ లాస్ట్ మంత్ యాంజియో తీయించుకున్నాను విస్టాలో. ఆ యాంజియోలో ఓన్లీ 1 block మాత్రమే ఉంది, మిగతా బ్లాక్స్ అన్నీ తగ్గిపోయాయని చెప్పి వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ 4 months డైట్ వాడినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బందులు కానీ ఏమీ రాలేదు. అంటే డైట్ వాడితే నీరస పడిపోతారు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. ఇంకా చాలా హెల్తీగా ఉండి 7 kgs వెయిట్ కూడా లాస్ అయ్యాను. హ్యాపీగా ఉంది. నేను లాస్ట్ సెకండ్ అమర్నాథ్ యాత్ర కూడా చేసుకొని వచ్చాను. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయలేదు. అందరూ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాతో వచ్చిన మిగతా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారేమో కానీ నేను అసలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయకుండా హ్యాపీగా వెళ్ళొచ్చాను. ఫస్ట్ 1 month వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆమెకి షుగర్ కూడా లైట్గా ఉండేది, డయాబెటీస్ కూడా. ఆ డయాబెటీస్ కూడా తగ్గాలని చెప్పి మనం చాలా లో కార్బ్ డైట్ ఇచ్చాము. ఆ తర్వాత అప్పుడు మెయిన్గా మనం ఇచ్చింది కార్డియో సిరప్, తర్వాత రిజర్వేట్రాల్, ఒమేగా, మల్టీవిటమిన్, సెల్మెట్ ఇచ్చాము. వీటి వల్ల D3K2 ఇచ్చాము. కొలాజిన్ కూడా వాడారు మేడం ఒక 1 month. ఆ తర్వాత కొంచెం షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్కి వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే మేడంని ఆటోఫేజ్ కింద కన్వర్ట్ చేసాము. ఆటోఫేజ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు రైస్, బ్రౌన్ రైస్, వైట్ బాస్మతి రైస్ ఇవి కూడా యాడ్ చేసాము. మెయిన్గా మేడంకి బాగా యూజ్ అయిన సప్లిమెంట్స్ ఏదైతే ఉందంటే మన దగ్గర కార్డియో సిరప్, రిజర్వేట్రాల్, సెల్మెట్, కొలాజిన్, D3K2 బాగా యూజ్ అయ్యండి. వీటి వల్ల ఏమైందంటే చాలా వరకు హార్ట్ ఇష్యూస్ అనేవి బాగా క్లియర్ అవుతాయి. ఎందుకంటే అర్జునారిస్ట్కు ఉన్న ఒక గుణం ఏంటంటే రక్తనాళాన్ని ఫామ్ చేసుకునే గుణం ఉంటుంది, అంటే యాంజియోజెనిసిస్. దీనివల్ల హార్ట్ ఇష్యూస్ మీద కానీ బీపీ మీద కానీ మంచి ఎఫెక్ట్ పడుతుందండి కార్డియో సిరప్ అనేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అందరూ నాన్ వెజ్ వాళ్ళు మాత్రమే ఈ డైట్ చేయగలరేమో, హై ప్రోటీను అది అనుకుంటారు. బట్ నేను ప్యూర్ వెజ్, ఎగ్ కూడా తినను, కానీ చాలా ఈజీగా డైట్ చేయగలిగాను. ఇది మాత్రం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ సఫర్ అవుతున్నట్టు కానీ, షుగర్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, లేదా ఆల్రెడీ స్టంట్ వేసుకున్న వాళ్ళు ఇంకా మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్న వాళ్ళు కానీ ఒకసారి మా సెంటర్ విజిట్ చేయండి. కల్పనాదేవి లాగా మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు.